మాజీ శాసనసభ్యులు ఇందుర్తి వారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు బలహీన వర్గాల ఉద్యమం కానీ సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కృషి చేసినటువంటి మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా ప్రజలందరూ అడుగుతున్నటువంటి సందర్భంలో ప్రాజెక్టు సాధన కోసం పోరాడినటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శిగా ఉన్నటువంటి బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆలోచన మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అన్ని రకాలుగా వ్యవసాయపరమైనటువంటి అంశాలకు అండగా ఉంటూనే సామాజిక న్యాయం కోసం పోరాడతామనేటువంటి మాట తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు పెద్దలు బొమ్మ వెంకన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ సంఘంలో ఉన్న పెద్దలు, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వాళ్ళ ముఖ్య అంశం మరొకసారి బొమ్మ వెంకన్న గారు చూపించిన మార్గంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి, ప్రత్యేకంగా బడుగు బలైన వర్గాల యొక్క అభివృద్ధి కోసానికి మరి అనేక మార్లు వారు చిత్తశుద్ధితో, డిసిప్లిన్తో మనం ప్రజల్లోకి పోతే ప్రజలు ఎప్పటికైనా మనకు గుర్తిస్తారు, మనకు దక్కాల్సిన గౌరవం దక్కుతుందని చెప్పి తను అనేక మార్లు చెప్పేవారు. అదేవిధంగా మరి వారు సూచించిన మార్గంలో వారితోని అనేక ఉద్యమాల్లో, అనేక ఒడిదొడుకుల్లో పాల్పంచుకున్న పెద్దలు కేడం లింగమూర్తి గారు అయితేంది, బొచ్చెట్టి శివయ్య గారు, హసన్ గారు, తిరుపతి రెడ్డి గారు, కోమటి సత్యనారాయణ గారు, అందరు పేరు పేరున చాలామంది నాయకులు ఈ ప్రాంతంలో మరి చాలా పెద్ద క్యారెక్టర్ ఉన్న నాయకుల్లాగా ఎదిగినారు. ఇవాళ వాళ్ళందరముతో కలిసి ఇవాళ మేమందరం కార్యకర్తలం కూడా కుటుంబ సభ్యులం కూడా మరొకసారి రాబోయే కాలంలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఈ ప్రాంతం యొక్క శ్రేయస్సు కోసానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు మేమందరం మరొకసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి 84వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈ ప్రాంతాన్ని వారు చేసిన సేవలు నిరంతరం ఇందుర్తి నియోజకవర్గ ప్రజలే నా ప్రజలు అనే ఆయన ఏదైతే ఆనాడు సాగునీరు, తాగునీరు కోసం గ్రామాలలో తిరిగి పాదయాత్ర చేసి ఈ ప్రాంత ప్రజలకు కరువు అనేది ఉండద్దు, సస్యశ్యామలంగా ఉండాలనే ఆశయాన్ని, తర్వాత ఈ లో వోల్టేజ్ సమస్యను కానీ కరువు నుంచి ఆనాడు కాపాడిన వ్యక్తి, శాంతి భద్రతల విషయంలో కూడా మానవ హక్కుల మీద కానీ ఎన్నో సేవలు చేసి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో చిరకాలంగా వారు చేసిన సేవలు మరి ఎప్పుడు గుర్తించే ఉండే విధంగా ఉండాలని, ఈ వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి ప్రస్తుత మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న గారు పూర్తి చేసి ఈ ప్రాంత సమస్యలను మరి సస్యశ్యామలం చేయాలని, రైతాంగాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, అప్పుడే వారికి నిజమైన ఆశయాలు కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తాం అనేటువంటి ఆలోచనలు చేసి హాస్పిటళ్ళ గురించి అన్నిటి గురించి ఆలోచన చేసి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసిండు. ఆ పునాదులే ఇవాళ మన రాష్ట్రంలో మొదటిసారి మంత్రివర్గంలో ప్రభాకరన్నకు అవకాశం వచ్చింది. ఆయన రాష్ట్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. కాబట్టి మన ఉస్మానాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు వెనుకబడినటువంటి ప్రాంతం, నీళ్లు లేక, ఇప్పుడు అభివృద్ధి అయ్యేటువంటి ప్రాంతంగా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇది సాధ్యం. ఆనాడైనా ఇవాళైనా ఒకనాడు బొప్పరాజు లక్ష్మీకాంతరావు అయినా, బొమ్మ వెంకన్న అయినా, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న అయినా, ఏదైనా ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. వెంకన్న గారు మరి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓడిపోయిన ఆ సమయంలో కూడా అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బస్సు యాత్ర, పాదయాత్రల ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి చూపించడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతం గురించి రాజశేఖర రెడ్డి గారే ఈ ప్రాంత ప్రజలది గుండె లబ్డాబ్ అని కొట్టుకుంటలేదు, వరదకాలం అని కొట్టుకుంటుందని ఆయన దాన్ని ఒక కవి రూపంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి బాధను ఆయన అభివర్ణించిండు. కాబట్టి వెంకన్న గారి పేరు సముచితం. గౌరవెల్లి, గంటిపల్లి, తోటపల్లి రిజర్వాయర్లు మన దగ్గర గంటిపల్లి అవుతా ఉంది, అవి కూడా కావాలి, తన పేరు పెట్టాలి. అంతే పేరు పెట్టుడే కాదు, వాళ్ళ తనయుడు శ్రీరామ్ చక్రవర్తి కూడా చాలా బాధ్యతగా ఇన్ఛార్జి కూడా ఉండే.
కాబట్టి తనకు కూడా రాజకీయాలలో అవకాశం ఉన్నప్పుడు ఒక అవకాశం కూడా వెంకన్న గారు మనకి ఇంత సహాయపడ్డాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చేసింది కాబట్టి శ్రీరామ్ చక్రవర్తి కూడా అభినందనలుగా ఆశీర్వాదంగా ప్రభాకరన్న గారు పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఆ విషయాన్ని కూడా పరిష్కారం చేయాలని వేరే పార్టీల వాళ్ళు కూడా పొద్దున కలుసుకున్నాము వచ్చారు వస్తారు సాయంత్రం దాకా కూడా వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయని కూడా మాతో వాళ్ళు చెప్పారు కార్యక్రమాలు నడుస్తాయి ఆయన కాంగ్రెస్ వాదైనా అన్ని పార్టీలకు చాలా ప్రేమగా ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తనయుడు శ్రీరామ్ చక్రవర్తి శివాన్ ఉన్నాడు చిత్తా రవీందర్ ఉన్నాడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమాన్ ఉన్నాడు కోట సత్తాన్ ఉన్నాడు మహిళా సోదరిమాన్లు ఉన్నారు పేరు పేరున చాలామంది కార్మిక నాయకులు మహేందర్ ఉన్నాడు అంటే మనం బొమ్మెక్కన్నను ఏమనుకుంటామంటే ఎప్పుడైనా ఆయన ఒక కాంగ్రెస్ నాయకుడు అనుకుంటాం కావచ్చు కానీ ఆయన ఒక న్యాయశాస్త్రం చదివినటువంటి వ్యక్తి ఒక మానవతావాది ఒక కార్మిక నాయకుడు ఎన్నో యాంగిల్స్లలో ఆయన మనస్తత్వం ఉండే ఇక్కడ ఎంతోమంది చనిపోయేటువంటి పరిస్థితుల అన్నల కాలంలో ఎంతోమందిని బతికించు ప్రతి ఇంట్లో ఆయన గుర్తు చేసుకొని రోజు ఉండదు ఆనాడు ఇబ్బందులు పడ్డారు చాలా విషయాలు అందరూ ఆయనతో పరిచయము చాలా సంవత్సరాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అన్ని విషయాలు నేనే ప్రస్తావన చేయకుండా ఇవాళ ప్రత్యేకమైన ఒక సంవత్సరం క్రితం ఇక్కడ వెంకన్న గారి విగ్రహం మనం ఆవిష్కరించుకున్నాం ఆనాటి పరిస్థితులలో ఈ ఏరియా అభివృద్ధి కోసం జరుగుతున్న పనులు ఎన్నో చేసిండు డిపో కానీ కోర్టు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీ కానీ లాస్ట్కి హుస్నాబాద్ హాస్పిటల్లో మార్చర్ గారు శాస్త్రీయంగా ఆలోచించే వ్యక్తి చదువుకున్నవాడు కదా అంటే ఇట్లా ఆలోచించే వాళ్ళు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు హుస్నాబాద్ ఫౌండేషన్ వేసిండు తర్వాత బొమ్మెక్కన్న గారు తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి జరగడానికి మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన శాసనసభ్యులు మంత్రి గారు అయినటువంటి ప్రభాకరన్న గారు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఏటీసీ ఇట్లాంటివి చెప్పాలంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఆనాడేమో ఉద్యమాల స్టైల్లో నడిచింది ఇప్పుడు అభివృద్ధి స్టైల్లో నడుస్తుంది అంటే ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా కాబట్టి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మొట్టమొదలు తనతో చాలా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి సుందరగిరి దేవస్థాన అధ్యక్షుడిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన తిరుమన్న గారు చాలా దగ్గర ఆయన ఎంతో దైవభక్తి ఉన్నాడు వాళ్ళ అట్లా కార్మిక పక్షపాతి అంటే ఒక కమ్యూనిస్ట్ మనస్తత్వం కూడా ఉన్నాడు 100 లేబర్ యూనియన్లకు ప్రెసిడెంట్గా చేసిండు కరీంనగర్లో రిక్షా అసోసియేషన్కు తర్వాత ఆటో రిక్షా వాళ్ళకు అమ్మాలోళ్ళకు మేమంతా దగ్గరికి వెళ్ళి చూసి ఆయన దాంట్లో ఒక పైసమందం కూడా మేము ప్రభావితం కాలేకపోయినాం కానీ ఈ మాత్రం కొంత క్రమశిక్షణ వచ్చిందంటే ఆయనే చేపట్టే అని ఇక్కడ ఎంతోమంది ఆయనతో సంబంధాలు ఉన్నారు ఇవాళ చాలామంది పొద్దున్న నుంచి ఎన్ని గంటలకు జరుగుతుంది మేము ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని కూడా మాట్లాడుతూ ఉన్నారు తన గురించి మన తిరుమన్న గారు మాట్లాడుతారు ఆయన ఒక అడ్వకేట్గా ఆయన ప్రజా సంబంధాల మీద మంచి సందర్భం విషయంలో ఒక ప్రస్తావన చేసిండు కాకా వెంకటస్వామి గారి మీద ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు మేరా సఫర్ అని ఒక బుక్ తీసేది వెంకన్న గారి జీవిత చరిత్ర మీద కూడా ఒక చిన్నపాటి బుక్ శ్రీరామ్ చక్రవర్తి గారు ఉన్నారు కాబట్టి ఆలోచన చేయాలని సందర్భాన్ని మనవి చేస్తూ వెంకన్న 4 అన్నదమ్ములలో చిన్నోడు పెద్ద శ్రీరామ్ చక్రవర్తికి పెద్దనాన్న రామన్న రంగన్న ప్రొఫెసర్ సత్తన్న తర్వాత బొమ్మెక్కన్న వాళ్ళ 100 ఎకరాల భూస్వాములు వాళ్ళు కరీంనగర్ యాక్చువల్ వాళ్ళది ఇక్కడే రామచంద్ర వాళ్ళ తాతలది ఆయనకు వచ్చినటువంటి భూమిలో వరాల స్వామి టెంపుల్ అని ఇవాళ ఆ భూమి విలువ 100 కోట్లు ఉంటుంది ఫ్రీకి ఇచ్చాడు ఎంత హిందూయిజాన్ని నమ్మేటోడు అంత ముస్లింలతో క్రిస్టియన్లతో కూడా మస్తు ఫ్రెండ్షిప్ చేసాడు మేము ఎన్నోసార్లు పోతే వాళ్ళ పరిచయం చేసాడు ఎన్నో క్రిస్టియన్ స్కూళ్ళకు ఆయన లీగల్ అడ్వైజర్గా ఉన్నాడు ఎంతోమంది ముస్లింలు ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు కాకపోతే ఆయన ఎందుకంటే ఆయన అందరి వాడని చెప్పడానికి ఈ ప్రస్తావన చేస్తూ
మన హసన్ భాయ్ కూడా చాలా దగ్గరి, వాళ్ళు ఒకే ఏజ్లో లెక్క మాట్లాడుకుంటారు. చాలా సంబంధాలు ఉండే. హసన్ భాయ్ వచ్చి ఒక 2 నిమిషాలు తనతో ఉన్న సంబంధాలు పరిచయాల మీద మాట్లాడాలని కోరుతున్నాను. మాజీ శాసనసభ్యులు బొమ్మ వెంకన్న గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, మహిళా సోదరుమణులకు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, బొమ్మ వెంకన్న గారు ఈ ప్రాంతాన్ని పట్టి విడువని విక్రమార్కులాగా ఓటమి చెందిన, ఇది నా నియోజకవర్గం, నా ప్రజలనే ఆలోచనతోటి ఇక్కడ 4 పర్యాయాలు పోటీ చేసి ఒక పర్యాయము గెలవడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న ఒక అధికార పక్షం లెక్క రైతులకు, ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతోటి ప్రతినిత్యం నియోజకవర్గంలో మరి సేవలు అందించేవాడు. అధికారం లేకున్నా అప్పుడు కేంద్ర మంత్రి వెంకటస్వామి గారు ఉండి, తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి కూడా కరువును మరి పారదోలేందుకు మంచినీటి సమస్య కానీ, సాగునీరు కోసానికి గ్రామాల నిందితుల నియోజకవర్గంలో పాదయాత్ర కూడా చేయడం జరిగింది. తర్వాత హుస్నాబాద్లో లో వోల్టేజ్ సమస్యను లేకుండా వారి శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో శనిగరంలో 132 సబ్స్టేషను, హుస్నాబాద్లో కూడా 132 సబ్స్టేషన్ను, తర్వాత గ్రామాలలో కూడా గండిపల్లి, సముద్రాల, తోటపల్లి, చాలా కోయడమల్ల అన్ని గ్రామాలలో కూడా లో వోల్టేజ్ సమస్యను మీకున్న అనే ఆలోచనతోటి భయపడద్దు అనే ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ లీడర్లను చేసి దానికి మేము అందరం కూడా రుణపడి ఉన్నాం. మరి వెంకన్న గారు మరి ప్రాంతంలో ఇవాళ ఇంతమంది కాంగ్రెస్ పార్టీ కాపాడిన తర్వాత సరే నిజంగా రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మేము ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన, పార్టీ నుంచి పోటీ చేసిన, ఆయన వెన్నట్టే ఉండి మేము చేసినాం తప్ప ఆయనకు వ్యతిరేకంగా ఆయన మాటను చూసా తప్పకుండా ఉండి చేసినాం. మరి నిజంగా వారి కుటుంబానికి అన్యాయం జరిగింది నిజం. మరి దానికి మరి మన మంత్రి గారు ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు ఈ ప్రాంతంలో బొమ్మ వెంకన్న గారి ఎన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ప్రాంతం కోసం పోరాడిన మరి చరిత్ర ఉన్నది. మరి ఇలా రామన్నకు మరి ఖచ్చితంగా మంత్రి గారికి మరి మనం అందరం కలిసి చెప్పి రామన్నకు కూడా మంచి పొజిషన్లో ఉండాలని, తర్వాత వారి ఆశయాలను మరి కొనసాగాలంటే ఈ హుస్నాబాద్, గండిపల్లి, గౌరవెల్లి ప్రాంతంలో అది రైతులకు మొత్తం నీరు అందించినప్పుడే మరి ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. అప్పుడే అన్ని రంగాలలో విద్య ఇప్పుడు ఇంకా మంత్రి గారు చేసే విధంగా మనం మరి చేసినప్పుడే మరి పద్ధతి తప్పకుండా మరి వారి శిష్యులుగా మన అందరం చెప్పుకునే విధంగా మరి ఎప్పుడు అండగా ఉండి మనం న్యాయం ఆశయాలు కొనసాగేంత వరకు కూడా మనం ఎప్పుడు పోరాడుతూ మంత్రి గారి ద్వారా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. మాజీ శాసనసభ్యులు పెద్దలు బొమ్మ వెంకన్న గారి జయంతి సందర్భంగా ఇవాళ హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో గతంలో మనం పెట్టుకున్న విగ్రహం దగ్గర పెద్దలు సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి గారు, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివన్న గారికి, మరి చిగురుమాడి మండల కాంగ్రెస్, అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరులు తిరుపతి రెడ్డి గారికి, చిత్తారి రవణ గారికి, చిత్తారి పద్మక్క గారికి, గురుమటి సత్యన్న గారికి, హసన్ గారికి, అందరికీ ఇక్కడికి పేరు పేరున ఇచ్చేసిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇవాళ చాలామంది ఏదో ఎన్నో విధాలుగా బొమ్మ వెంకన్న గారికి తగిన గుర్తింపు రాలేదు, లేకపోతే ఆర్థికంగా కుటుంబం నష్టపోయిందని చెప్తున్నారు. అది వాస్తవం ఉన్నా కూడా ఇవాళ నిజంగా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, గతంలో కూడా ఇక్కడ పార్టీ పరిస్థితులు బాగాలేనప్పుడు దీనికి సంబంధం ఉన్నది ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాము. ఈ ప్రాంతంలో ఇప్పుడున్న నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి. దాని ద్వారా మన కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా ఏళ్ళ నుంచి 3-4 దశాబ్దాల నుంచి పట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలి, వాళ్ళు కూడా స్థిరపడాలి అని చెప్పి ఎందుకంటే ఎప్పుడు చూసినా పోరాటాలే. అధికార పార్టీలో ఉండి పోరాడినాము, విపక్ష పార్టీలో ఉండి పోరాడినాము. ఏదున్నా కూడా మీ అందరికీ కూడా మా కుటుంబం పక్షాన మీకు శిరస వంచి నమస్కరిస్తున్నాము. తనని ఇంకా మీ మనసులో అంత మంచిగా మీ స్థానం పెట్టుకొని తనని గుర్తు చేసుకుంటున్నారు. తను చేసిన మంచి పనులు మనము
స్మరించుకుంటున్న వెంటనే తనకు అంతకన్నా గొప్ప నివాళి ఇంకోటి ఉండదని చెప్తూ మరొకసారి అందరికీ విచ్చేసిన సోదరి మనులకు నాయకులకు బొమ్మైకన్నతోని కలిసి పోరాటం చేసిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ఇందుర్తి హుస్నాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కాపాడిన మన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న గారి 84వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు మరియు బొమ్మ వెంకన్న గారి అభిమానులందరికీ నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా నాకు 1989లో ఓటు వచ్చింది. ఫస్ట్ ఓటు బొమ్మ వెంకన్న గారు అప్పుడు పోటీ చేసిన 500 ఓట్లతో ఓడిపోయాడు. అప్పటి నుంచి తనతో నాకున్న అనుబంధము ఇక చెప్దామంటే టైం సరిపోదు, అటువంటి అనుబంధాలు ఉండే. మాకు ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ గురించి మేము పోటీ పడితే బొమ్మ వెంకన్న గారు తన ఇంటికి పిలుచుకొని అందరిని కూర్చునిపెట్టి సంధాయించి రాత్రి 11:30కు డిక్లేర్ చేసి ఒక క్యాండిడేట్ను అందరి మీద ఒప్పించి అందరికి కూడా 11:30కు భోజనం వండించి భోజనం చేసినాక ఇంటికి పోయి మళ్ళీ తెల్లారి ఫోన్ చేసేది, ల్యాండ్ ఫోన్లు అప్పుడు చేరుకున్నారా మంచిగానే. అటువంటి వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీకి ఇందుర్తి నియోజకవర్గంలో 2-3 సార్లు ఓడిపోయినా కూడా పార్టీ కార్యకర్తలకు వెన్నంటూ ఉండి ఎలాంటి కేసులైనా ఏ సమస్య వచ్చినా కూడా కమ్యూనిస్టుల దాడులను ఎదుర్కొని తను రాజకీయాలకు వచ్చి ఆస్తులు పోగొట్టుకున్న వ్యక్తి బొమ్మ వెంకయ్యనే అని నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు సంపాదించుకున్నారు, కానీ ఆస్తులు పోగొట్టుకొని కార్యకర్తల పార్టీని కాపాడిన ఏకైక కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నాయకుడు మన బొమ్మ వెంకన్న గారు. అతని గురించి చెప్పాలంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నాకు సంబంధించి గత 15 సంవత్సరాల నుంచి అనుకుంటా శ్రీరామన్న నాకు బొమ్మ వెంకన్న గారి 84వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వెంకన్న గారి కుటుంబ సభ్యులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 1941 డిసెంబర్ 11వ తారీఖున ఆయన జన్మ తేదీ అది. ఇప్పటికీ ఆయన మార్చి 18వ తారీఖు 3వ నెల 2018 సంవత్సరాలు దివంతులైన మర్చిపోలేని రోజు, చాలా బాధపడ్డ రోజు. నిజంగా అంత పెద్ద గొప్ప నాయకుడు, ఒక బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి నాయకుడు, ఏమాత్రం ఇతర కులాలకు ఎంత పెద్ద అగ్రవర్ణాలకైతే ఎవరికైనా కూడా తీసుకోలేనటువంటి నాయకుడు, అంత పెద్ద ఒక బీసీ నుంచి ఉన్నటువంటి ఒక అంత పెద్ద వ్యవస్థ నడిపినటువంటి నాయకుడు. ఈ ప్రాంతంలో ఆ నిమిషంలో దగ్గర కాకుండా అప్పుడు ఓడిపోవడం జరిగింది. 1994లో మళ్ళీ జనరల్ ఎలక్షన్ అప్పుడు వచ్చినాయి రాష్ట్రంలో. వచ్చినప్పుడు మా పాత ఇల్లు సందిల్లే అప్పుడు పార్టీ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు అక్కడనే ఆనే పడుకోవడం, అక్కడనే ప్రచారంతో మేము అందరం అదే ఇంట్లో ఉండి మొత్తం రోజు అతనితో బాగా సంబంధాలు మాకు ఏర్పడ్డాయి. నిజంగా వెంకన్న గారు ఈ ప్రాంతంలో ఇందుర్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందుర్తి అంటేనే కమ్యూనిస్ట్, ఇందుర్తి నియోజకవర్గం అంటేనే అక్కడ అసెంబ్లీ పోయిన తర్వాత ఇందుర్తి అంటేనే కమ్యూనిస్టు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో వెంకన్న గారు ఈ ప్రాంతంలో ఒక స్టాండ్ కావడం అంటే నిజంగా ఆయనకు ఉన్నటువంటి ఒక వకీలు కావడం, ఆ వకీల్తో ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలు, అతనికి ఉన్నటువంటి పలుకుబడి, దాంతో ఇక్కడ ఉన్నటువంటి హత్య రాజకీయాలందరికీ ఏ విధంగా ఎవరి ద్వారా షెల్టర్ దొరుకుతుంది అన్నటువంటి వెనుకలాడుకున్నటువంటి సమయంలో ఒక బొమ్మ వెంకన్న రూపంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక షెల్టర్ దొరికింది. తీసుకుపోయి ఇంకా నిమిషంలో నిన్ను చెప్తాము, ఎన్కౌంటర్ చేద్దామనేటువంటి సందర్భంలో కూడా ఒక్క ఫోన్ కాల్తోని బ్రతికినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇంకా జీవించి ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వెంకన్న గారి ఫోటోలు పెట్టుకొని మా జీవితం ఉంటే అతనికి అంకితం, మేము ఏనాడో చనిపోయేది ఒక ఫోన్ కాల్తో మేము బ్రతికి ఇవాళ మేము ముఖ్యంగా మా పిల్లలు వాళ్ళందరికీ మేము ఉండడానికి కారణం అంటే వెంకన్న అని కూడా చెప్తుంటారు చాలామంది ఉన్నారు. అటువంటి సేవలు, అటువంటి చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తండ్రి మన దగ్గర ఉన్న కోయడ మండలం బొమ్మ వెంకన్న గారి 84వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ హుస్నాబాద్కు లక్ష్మీకాంతరావు గారి తర్వాత వారు ఉన్నంతసేపు వారు చేసేళ్ళు,
వారి ముందు చూపుతోని ఇక్కడ అభివృద్ధి పనులు ఎట్లా ఉండాలని చేసేళ్ళు. తర్వాత బొమ్మ వెంకన్న గారే చేసేళ్ళు. వాళ్ళు 30 సంవత్సరాలు ఏకదాటిగా ఇక్కడ ఓడిపోయినా కూడా ఇక్కడ ప్రజలను పట్టుకొని ఎలాంటి కేసులు లేకుండా అప్పుడు అసలు కమ్యూనిస్టులతో చాలా ఇబ్బందులు ఉండేది. అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు అన్ని మంచిగా ఉన్న తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు కదా ఏం చేసేళ్ళు ఎవరు కుటుంబం అని చెప్పి ఎట్లయితే తిడతానో ఇప్పటి పిల్లల జనరేషన్ కూడా ఇప్పుడు గట్టిగా తిడతారు వాళ్ళు మేమని చెప్తే. కానీ అప్పటి పరిస్థితుల్లో అప్పుడు అట్లుండే అసలు బతకడానికే కష్టం ఉండే. కొన్ని గ్రామాలకు పోవడానికి కూడా భయమేది, రానియకపోయేది. అటువంటి పరిస్థితుల్లో వెంకన్న గారు చనిపోయే సందర్భంలో కూడా ఆ వ్యక్తిని డైరెక్ట్ ఎస్పీ దగ్గర తీసుకుపోయి కూడా అక్కడ మాట్లాడి మళ్ళీ వాపసు తీసుకొచ్చిన రోజులున్నాయి. అయినా వారి కుటుంబము ఆర్థికంగా అయితే బాగా చిక్కిపోయింది. అసలు ఇక్కడ ఈ రాజులు కూడా పదవులకు అంతా సీనియర్లు అక్కడనే ఉంటారు. అంటే అది రాజకీయంగా అదృష్టం. కానీ వారికి మాత్రం చాలా అన్యాయం జరిగింది. సరే వారు పోయిన తర్వాత కూడా శ్రీరామ్ చక్రవర్తి గారు కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ అందరికీ తెలుసు ఎంత ఖర్చు పెట్టుకొని ఎన్ని తిప్పలు పడతాననేది తెలుసు. తీర సమయానికి ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే మన అందరం కూడా కలిసి కూడా మరి వారికి కూడా ఏదైనా పదవులు వచ్చే విధంగా మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి రావడం కొరకు కూడా ప్రభాకరన్న గారితో కూడా చెప్పడానికి కొంచెం మన వంతు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం తగ్గుతాయి. ఈరోజు మన స్వర్గీయులైన బొమ్మ వెంకన్న 78వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఆ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఇవాళ నేను ఇట్లా ఉండి మాట్లాడడం, ఇంట్లో నుండి బయటకు వచ్చి మాట్లాడడం, నీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంది అమ్మాయి అని నన్ను చాలాసార్లు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాతో చాలాసార్లు చెప్పిండు. ఆయన ఆశయాలను నేను నిజంగా నువ్వు ఇంటికే పరిమితం కాకుండా రవి కోర్టుకు పోతే నువ్వు ఇంటికి వచ్చి వంట చేసి పెట్టడం కాదు, నువ్వు కూడా ఇంత డెవలప్మెంట్ చేసిండు. ప్రతి ఊరికి ప్రతి ఊళ్ళో చిన్న ఫంక్షన్లు అయితే ప్రతి విలేజ్లలో పెళ్ళిళ్ళైనా ఏ ఫంక్షన్కైనా బొమ్మ వెంకన్నకు కార్డు ఇస్తే ప్రతి ఫంక్షన్కి వచ్చి అటెండ్ అవ్వు. కానీ ఏ పేద కుటుంబమైనా ఎవరి ఇంట్లోనైనా మనం ఇవన్నీ తిరిగి వీళ్ళ ఇంటికాడ భోజనం చేయాలని వీళ్ళకు కార్యకర్తలకు మనకు చెప్పేవాడు. అక్కడనే మనం భోజనం చేయాలి వాళ్ళ ఫంక్షన్లో అని చెప్పేవాడు. అటువంటి నాయకుడు మన మధ్యలో లేడని బాధపడుకుంటూ ఆ కుటుంబానికి కూడా ఇవాళ బొమ్మ శ్రీరామ్ అని ఉన్నాడు. ఆయనను కూడా ఒక ముందంజలో తీసుకెళ్ళాలి, ఆయనకు ఉన్నంత పదవి రావాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. జయంతి సందర్భంగా నాగారం చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మరి కొడుకు శ్రీరామ్ చక్రవర్తి గారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు, బొలిశెట్టి శివయ్య గారు, తిరుపతి రెడ్డి గారు మరియు చిత్తారవి గారు, పంతమ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు బొమ్మ వెంకన్న లేకపోవడం మనకు చాలా బాధాకరం. ఎందుకంటే బొమ్మ వెంకన్న చేయబట్టే ఈ ఇందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయ్యి బాగా పనిచేసాడు. సిపిఐలతో ఎప్పుడు మనం తట్టుకోవాలంటే ఆ బొమ్మ వెంకన్న మనకు ఆధారపడి ఉండే. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా బలపరిచిందంటే బొమ్మ వెంకన్న యొక్క ఆశయాలే. మమ్మల్ని కూడా బాగా క్రమశిక్షణగా పెట్టాడు. ఏ విషయంలో అయినా కూడా రోజు కూడా మేము ఒక్క రోజైనా కూడా ఆయనను మదిలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా మేమంతా ఈ కాన్స్టిట్యూన్సీలో బొమ్మ వెంకన్న గురించి మాట్లాడే మనిషి ఉండరు. అందరి పార్టీలకు కూడా అతీతంగా ఉండే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసారు. అప్పుడు గ్రామీణ మన సెంట్రల్ మినిస్టర్ వెంకటస్వామి గారితో కూడా ఇక్కడ ఫస్ట్ ఎస్టీడీ తెచ్చి టీవీ నరసింహారావుతోనే మాట్లాడిన ఘనత ప్రధానమంత్రిగా ఉన్న ఘనత బొమ్మ వెంకన్న ఉన్నది. అలాంటి వ్యక్తులు మనకు లేకపోవడం చాలా శోచనీయం. కాబట్టి మనం అందరం బొమ్మ వెంకన్న ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. ఎన్నో డెవలప్మెంట్లు ఇలా అయినాయంటే బొమ్మ వెంకన్న గారు చేశారు. మరి ఇప్పుడు పొన్నప్రావు గారు కూడా డెవలప్మెంట్ చేస్తారు. ఎలాంటి నాయకులు మనకు దొరుకుడు ఎంతో సంతోషం కలదు. ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం.